ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో మహేష్ బాబు భాగం కానున్నారా అంటే అవుననే సమాధానం ఫిలిం నగర్ సర్కిల్స్ వినిపిస్తుంది. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిలిం మహేష్ బాబు నటించరట. ఈ సినిమాలోని ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఎపిసోడ్కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతుంది. గతంలో జల్సా, బాద్షా, ఆచార్య వంటి చిత్రాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి కల్కి 2898 ఏడి సినిమాలో మహేష్ వాయిస్ వినిపిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ పై మ్యాచ్ ఫీజులో 30% జరిమానాగా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో శాంసన్ తాను అవుట్ అయ్యాక ఎంపైర్తో వాగ్వాదం చేశాడు. శాంసన్ కొట్టిన షాట్ను బౌండరీ లైన్ వద్ద ఢిల్లీ ఫీల్డర్ షైహోప్ క్యాచ్ తీసుకున్నాడు. క్యాచ్ పట్టిన క్రమంలో షైహోప్ పాదం బౌండరీ లైన్ను తాకినట్లు భావించిన శాంసన్ కొద్దిసేపు మైదానంలో ఉండి ఎంపైర్తో వాదించి వెళ్లిపోయాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తిన్ననూరి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతుంది. గురువారం తన పుట్టినరోజుని ఈ సినిమా సెట్లోనే జరుపుకోనున్నారు విజయ్. ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న 2 సినిమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. రవికిరణ్ కోలా దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ డ్రామా కథలో నటించనున్నారు విజయ్. దిల్ రాజు నిర్మాత. దీంతో పాటు మైత్రి మూవీ మేకర్ సంస్థలో రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. ఓ స్పై థ్రిల్లర్, ఓ పీరియాడిక్ కథ, గ్రామీణ నేపథ్యంలో సాగే మరో చిత్రం, ఇలా విభిన్నమైన కథలతో సరికొత్త ప్రయాణం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ పవర్ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బదోని 55, పూరన్ 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89, అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు చేసి మరో అవకాశం ఇవ్వకుండా 58 బంతుల్లోనే మ్యాచ్ ముగించారు. లక్నో ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రేస్ నుంచి విస్క్రమించింది.